హలో ఎవ్రీవన్ హాయ్. నేను ఎవరు అని నేను చెప్పే కంటే ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి కదా. అప్పటి నుంచి చూస్తున్నారు కదా. 2 minutes క్లోజర్ ఐ 98.3 మిర్చి. ఇది చాలా హాట్ గురు. ఎవరితో? స్వాతితో. యూ. సో ఇలా రేడియో మిర్చిలో మాట్లాడే నేను అరే అవును నిన్న అమ్మాయి షో విన్నా అయ్యమ్మాయి కదా, అరే అవునరా అని ఇప్పుడు అనుకుంటారు. అండ్ అలానే మిర్చిలో మిర్చి శకుంతల అంటూ యాదకొచ్చుకుంటారు. పోయేస్తా నేను మిర్చి శకుంతల అని మాట్లాడేది కూడా నేనే అనమాట. సో ఇది నా ఇంట్రడక్షన్. సో మీ అందరూ రేడియో వింటూ ఉంటారు కదా, చేతులు అనుకోండి. మీరు అందరూ నిద్రపోతున్నారు, నాకు అర్థమైంది, నేను కూడా పడుకుంటాను. ఓకే ఒకసారి అందరూ హ్యాండ్స్ అంటే హాయ్ హాయ్ హాయ్. 2 హ్యాండ్స్. ఎందుకు ఇట్లా స్టైల్ అయితే ఇట్లా? ఓ తెలిసి స్టైలా కాదు కదా. ఓకే సో నా జర్నీ గురించి చెప్పాలి అంటే, నాకు లైఫ్ లో అంటే నేను ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే నేను ఇలా రేడియో మిర్చిలో ఆర్జే అవ్వడానికి ఒక 5 కమెంట్లు నన్ను మోటివేట్ చేసినాయి. కమెంట్స్ అనగానే ఇన్స్టాగ్రామ్ లో వచ్చే కమెంట్స్ కాదు, మంచి పవర్ఫుల్, మంచి ఇట్లా కొట్టే లాంటి కమెంట్స్. ఫస్ట్ కమెంట్ వచ్చేసి, ఇది చదువు అవ్వద్దు, దీనికి తీసుకెళ్ళి పెళ్లి చేసేయండి. ఎవరో ఒక అమ్మాయిలు అబ్బాయిలు అనుకుంటారు కదా, అబ్బాయిలు కాదు అమ్మాయిలు అనే ఉంటారు కదా, ఏ చదువు అవ్వదు పెళ్లి చేసేది బెటర్. నీ గొంతు ఎలా ఉంటుందో తెలుసా, ఇనుప రేకుతోటి గోడ మీద గీకినట్టు ఉంటది, నీ నువ్వు ఆర్జేమవుతావు. ఇలాంటి మాటలు కూడా పడ్డా. థర్డ్ వచ్చేసి, అసలు నీకు మాట్లాడవచ్చా, నీ బదులు అరే చేరుంటుంది హాట్ సీట్ లో కుక్కను కూర్చోబెట్టినా మంచిగా బాగో అంటే నువ్వేం మాట్లాడతావు. ఈ మాట కూడా విన్నా. ఫోర్త్ కమెంట్ వచ్చి, అసలు నీకు డ్రెస్సింగ్ సెన్సే రాదు, దేని మీదకి ఏం వేసుకోవాలో తెలియదు. ఈ కమెంట్ కూడా బాగా నచ్చింది నాకు. ఇంకా ఫిఫ్త్ కమెంట్ వచ్చేసి, నీ వస్తువు ఇంట్లో ఏది ఎక్కడుంటుందో నీకే తెలియదు, అలాంటి నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలే లైఫ్ తీసుకో. ఈ మాట కూడా పడ్డాను. సో ఈ 5 కమెంట్లు నాకు చాలా మోటివేట్ చేశాయి అనమాట. మామూలు వాళ్ళు ఏంటంటే అందరూ అని నేర్చుకుంటూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. బట్ నేనేంటంటే ఒక్కొక్క కమెంట్ కి ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి. సో ఫస్ట్ కమెంట్ ఏంటి చెప్పండి, గుర్తులేదు స్వాతి వినలేదు విన్నారా? సో ఫస్ట్ కమెంట్ ఏంటి, అసలు ఈమెకి చదువు అవ్వదు పెళ్లి చేసి పంపించేయండి. అలా అన్న రిలేటివ్స్ ఇప్పుడు అయ్యో స్వాతి ఫంక్షన్ తీసుకురావట్లేదు, అబ్బా తీసుకురావచ్చు కదా, మన్నాట్లో కూడా ఆర్జీ ఉందని చూపించుకోవాలి కదా అంటున్నారు. సెకండ్ కమెంట్ ఏంటి, నీ గొంతు ఇనుప రేట్లో గీరినట్టు ఉంది అన్న వాళ్ళందరూ స్వాతి నీ వాయిస్ రేడియోలో వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అని అన్నారు. థర్డ్ కమెంట్ వచ్చేసి, అసలు ఏ వస్తువు ఎక్కడుంటుందో పెట్టుకోవడం కాదు, నువ్వే పిల్లలు చూసుకుంటావు అన్న కమెంట్ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నాకు 2 పిల్లలు, ఒకరిని కూచిపూడిలో ఒకరిని కరాటేలో మంచిగా రోజు తీసుకొస్తున్నా. సో అటు ఫ్యామిలీ లైఫ్ ని ఇటు ఆర్జీ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తున్నా. ఇంకా ఫోర్త్ కమెంట్ వచ్చేసి, డ్రెస్సింగ్ సెన్స్ గురించి అన్నారు కదా, ఏదేంటి ఏం వేసుకోవాలో తెలియదు ఈ అమ్మాయికి అని. సో వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీరు రీల్స్ చూస్తుంటారు కదా, మస్తు కామెడీ ఉంటాయి అక్క, అసలు ఎట్లా వస్తాయి ఐడియాలు, ఇది మీకు ఇట్లనే డ్రెస్ వేసుకోవాలని. ఆ ఎడిట్లు ఆ డ్రెస్సులు కమెంట్ పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కింద వావ్ నైస్ కాస్ట్యూమ్స్ అని కమెంట్ పెడుతున్నారు. ఇంకా చివరగా కుక్కని కూర్చోబెట్టిన చీరలో మస్తు అరుస్తులు అన్నారు చూసారా, వాళ్ళ నోర్లో ఇప్పుడు మూసుకొని పెద్ద పెద్ద సెలబ్రిటీస్, విజయ్ దేవరకొండ, మన రాజమౌళి గారు, వెంకీ మామ, మన నాగార్జున గారు, ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరు ఇంటర్వ్యూస్ తీసుకున్నాం. సో కమెంట్స్ అన్నిటికీ ఆన్సర్స్ వచ్చేసినట్టే కదా. అక్కడ అయిపోయిందా? అయిపోలేదు. ఆర్జింగ్ అనేది మేబీ కనిపిస్తూ ఎంటర్టైన్ చేయడం ఓకే, ఇప్పుడు నన్ను చూస్తున్నావు రియాక్ట్ అవుతున్నావు ఇది ఓకే. రేడియో మిర్చి స్టూడియోలో ఎవ్వరు ఉండరు, అలా కళ్ళు మూసుకొని నేను ఒక్కదాన్నే మైక్ అనేసి గుడ్ మార్నింగ్ మీరు విన్నారు 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు, ఎవరితో చెప్పచ్చు కదా. ఇలా మాట్లాడుతూ ఉంటా. కనిపిస్తూ మాట్లాడడం ఓకే, కనిపించకుండా అట్రాక్ట్ చేయడం ఎట్లా, చాలా కష్టం కదా. సో అందుకోసమే అందరూ అంటారు నాకు వచ్చి, మా అమ్మాయి క్యూట్ గా మాట్లాడుతుంది, ఎంత స్వీట్ గా ఉంటుందో వాయిస్, ఆర్జే అయిపోతుందా, మా వాడు నీలానే గెలగేదే మాట్లాడుతూనే ఉంటాడు, నోరు పోయాలన్నా పోయాడు, ఆర్జే అయిపోతాడా. నన్ను అడిగితే స్వీట్ వాయిస్ ఉంటేనో గలగల మాట్లాడితేనో కాదు. మీ అందరికి మీ ఫ్రెండ్స్ అంటే ఇష్టం కదా, ఇష్టం లేదా, ఇష్టం లేదా, అయ్యా ఇష్టమే కదా. ఎస్. సో మీ ఫ్రెండ్ వాయిస్ బాగుందని ఇష్టపడతారా, తను మాట్లాడేది లేకపోతే తను మాట్లాడే విధానం వచ్చి ఇష్టపడతారా? ఎస్. సో అలానే సో మా ఆర్జే అనేది కూడా మాట్లాడే విధానాన్ని బట్టి ఇష్టపడతారు. సో ఓకే మంచిగా ఆర్జే అయిపోయినా పెళ్ళైంది, పిల్లలు సుఖం మంచిగా ఉన్నా స్వాతి లైఫ్ చిల్లు అనుకుంటారు. ఇక మన బ్యాక్గ్రౌండ్కి వస్తే, ఒక స్కూల్లో ప్లెడ్జ్ చెప్తూ ఉండే నేను కాల్ సెంటర్లో జాబ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు స్వాతి? ఏ కష్టాలు, సినిమా కష్టాలు ఊరికే వస్తాయా? అట్లా సినిమా కష్టాలు వచ్చాయి. సో మాకు మా అక్క మా అన్న అనమాట, వాళ్ళతో బాగా చదువుతుంది, మనం అట్లట్లా అట్లట్లా పాస్ అయితే జాగ్రత్త అనుకునే బ్యాచ్. సో అలా చదువుకునే నేను
సినిమా కష్టాలు రాగానే ఎవరిని జాబ్ చేయమందాము అనగానే ఫోకస్ లైట్ ఇట్లే పడ్డది నా మీద. స్వాతిని జాబ్ చేపిద్దాం. మన చదువుకి ఏం జాబ్ వస్తుంది? కాల్ सेंटर అంతే. तो नमस्कार, मेरा नाम स्वाति। आप स्वाति, मैं आपको किस तरह से सहायता कर सकती हूँ? नमस्कार, मेरा नाम स्वाति। हाय, दिस इज स्वाति, हाउ మే అసిస్ట్ యూ? నమస్కారం, నా పేరు స్వాతి అండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఇలా మాట్లాడే నేను అలా రెడీ వచ్చి గుడ్ మార్నింగ్ అని ఇది లేపుతున్నాను అందరినీ. సో కొన్ని సినిమా కష్టాలు ఉన్నా కూడా ఎంత కాల్స్ లో కస్టమర్స్ తో మాట్లాడుతున్నా కూడా పాటలు వినేదాన్ని. నాకు ఇప్పుడు అర్థమైంది, పాటలు విన్నా కూడా ఇంత మంచి చేసిందా అని. సో ఒకరోజు ఇలానే పాటలు వింటూ చెప్పండి ఐడి నెంబర్ చెప్పండి, ఓళ్ళో పెట్టి అబ్బా కస్టమర్ ఉరిస్తున్నాడే సార్, ఒక్క నిమిషం ఓళ్ళో పెట్టించే సార్, ఏ ఉరిస్తున్నాడే ఇలా మాట్లాడే నేను. ఒకరోజు రేడియో మిర్చిలో ఆర్జే అవ్వాలి ఒకటి వచ్చేసేయండి అన్న మాట పడింది. మనందరికి ఆ ఎందుకు రేట్ ఉంటుంది కదా, సాధించాలి ఏదో ఒకటి ఉందా లేదా, ఉంది కదా. సో అలాగే నాకు అనిపించి సో ఆడిషన్కి వెళ్ళాను. వెళ్ళి చూస్తే ఇక మీలాగే అందరు జెన్స్ ఇట్లా ఒకడేమో ఇట్లున్నాడు, ఒకడేమో పాటలు వింటున్నాడు. నేను ఆర్జే ఆడిషన్ వచ్చి పాటలు ఒకటి పెట్టి తీసుకొని వచ్చాడు. వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు, నేను అసలు ఆడిషన్ ఇస్తానా సెలెక్ట్ అవుతానా అనుకున్నా. సో అలా 4 రౌండ్స్ అయిపోయిన తర్వాత నేను ఆర్జే అయిపోయాను. ఓకే, ఒక రోజు మాట్లాడడం ఓకే, రెండో రోజు ఓకే, 10 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాను. అంత ఈజీ కాదు, ఓవేసుకోవచ్చు కదబ్బా. సో 10 years గా మాట్లాడుతున్నా, కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది స్వాతి నీకు? ఎక్కడి నుంచి రాదు, ఇక్కడి నుంచే వస్తుంది. ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడాను, కల్పితం కలిసాను, మీ అందరినీ కలిసాను, ఇవన్నీ నేను రేడియోలో చెప్పేస్తాను నేను. సో చూసేది, జరిగేది, ఎక్స్పీరియన్స్ అయింది, ప్రతిదీ కంటెంట్, అవునా కదా. సో ఓకే, ఆర్జేగా ఎంట్రీ అయ్యాను, కొన్ని నేర్చుకున్నాను. కొంతమంది ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఇప్పటికీ మన చిరంజీవి గారి దగ్గరికి వెళ్తుంటే చేతులు వస్తూ ఉంటాయి, కానీ సార్ మీకు పెద్ద ఫ్యాన్స్ చిన్న క్వశ్చన్ అడిగా చాలా ఇంటర్వ్యూ తీసుకుంటాను. సో ఇలా సెలబ్రిటీ ఇంటర్వ్యూ తీసుకుంటూ ఆర్జేగా ఉంటూ 10 years అయినాక సడన్ గా కరోనా వచ్చింది. కరోనా టైంలో నాకు మనిషి ప్రెగ్నెన్సీ ఇట్లా వేసుకొని ఇట్లా ఆఫీస్కి వెళ్ళాను అనమాట. అలానే కూర్చొని షో చేస్తూ ఉండేదాన్ని. ఆ టైంలో లాక్డౌన్, ఏం చేస్తాం, బయటకు వెళ్తేనే మజా కదా మా అందరికి, ఇంట్లో ఉండాలంటే కష్టం. బట్ ఆ టైంలో కూడా ఒక్కొక్క సిస్టమ్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ఇక్కడి నుంచి షో చేయండి అన్నారు. ఇది బాగుంది, డోర్లు పెట్టేసుకొని అప్పుడు కూడా హాయ్ ఐ నో లాక్డౌన్ టైంలో మీరందరూ ఇంట్లో ఉంటారు, పర్లేదు ఈవినింగ్ 5 o'clock షార్ప్ 5 o'clock మీరందరూ బాల్కనీకి రండి, బాల్కనీలో మనందరం ఒకసారి హాయ్ చెప్పుకుందాం, ఈ రోజు రేపు మనం బిర్యానీ చేసుకుందాం, ఎలా చేయాలో నేను చెప్తా రేడియోలో, టెన్షన్ పడకండి అని రేడియోలో మాట్లాడుతుంటే చాలా మంది మాకు మెసేజెస్ చేసి ఫేస్బుక్ లో కనెక్ట్ అయ్యేవాళ్ళు. అప్పుడు కనెక్ట్ అయ్యి స్వాతి ఈ రోజు నువ్వు చెప్పిన మాటకి కొంచెం నాతో ఎవరో మాట్లాడుతున్నారన్న ఫీలింగ్ వచ్చింది స్వాతి, నచ్చింది అని కనెక్ట్ అయ్యారు. ఓకే, కాంపిటీషన్ ఉంటుంది, ఒక సెకండ్ లో ఇంకొకరు హై అయిపోతుంటారు. సో 10 years ఆర్జే నడుస్తున్న కొద్దీ ఇన్స్టాగ్రామ్ వచ్చింది. అమ్మా కష్టాలు మీకు కొత్త మాగా ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా. సో ఇన్స్టాగ్రామ్ ఏం చేయాలి, కొంతమంది ఏమో హాయ్ గర్ల్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ విత్ మీ అంటున్నారు. మనకి గెట్ రెడీ ఈ రోజు కూడా ఒక 4 రెడీ చేస్తే ఈ అవతారంలో ఉండాలి, లేకపోతే మనకి ఇట్లా కూడా రావు. సరే గెట్ రెడీ మనం చేయలేము, సరే వంటలు చేద్దామా, తినే టైప్ కానీ వండే టైప్ కాదు మనం, ఇది కూడా వర్కౌట్ అయ్యలేదు. మరి ఏం చేద్దాము? అప్పుడు మా అమ్మ నూడిల్స్ చేస్తుంది. ఆ నూడిల్స్ నా జీవితాన్ని మార్చేసాయి. తినలేదు ఆ నూడిల్స్ ని. సో సింగర్ డి ఉన్నారు కదా, ఆడంటే చాలా రెస్పెక్ట్ నాకు. సో తను ఒకరోజు చంకీలా అక్కీలేసి తర్వాత ఏంటి ఆ సాంగ్ వస్తుంటే చూసి అదే ఆమె కర్లీ హెయిర్ ఉంది నాకు లేదు, అమ్మ ఒకసారి నూడిల్స్ అని ఇలా తీసి ఇలా పెట్టుకొని రీల్ చేశా. భలే వైరల్ అయిపోయింది. ఎందుకు వెళ్ళింది, డిఫరెంట్ గా అంటే నవ్వు వచ్చింది, అంటే జుట్టుకి రోజులు నూడిల్స్ పెట్టింది, రేపు ఇంకేం ట్రై చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి అందరు ఫాలో అవడం స్టార్ట్ చేశారు. అలా అలా వీడియో చేస్తూ ఉన్నాను. సరే ఫాలోవర్స్ కోసం నువ్వు రీల్స్ చేస్తున్నావా అంటారేమో, కాదు దాని వెనకాల ఒక స్టోరీ ఉంది చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇది నాకు ఇది ఎంత నచ్చిందంటే, కమెంట్స్ కనిపిస్తున్నాయి కదా, స్పెక్స్ ఉన్న వాళ్ళు బాగా చూడండి అమ్మా. సో నాకు డైలీ మెసేజ్లు వస్తుంటాయి. ఈరోజు మా ఆయనతో నాకు గొడవైంది అక్క, మస్తు చిరాకున్నాం, ఇద్దరం కూర్చొని రీల్స్ చూస్తూ నవ్వుకున్నాం. దాంతో పాటు ఒక లేడీ పెట్టారు, మా అమ్మ చనిపోయింది, అస్సలు మూడు బాగాలేదు, కానీ రీల్స్ చూస్తూ కాసేపు నవ్వుకొని ఆ మూడులోంచి బయటకు వచ్చాను అక్క. కొంతమంది నా సాఫ్ట్వేర్ జాబ్ అక్క, చిరాకు మా బాస్ వేసాననిపిస్తుంది, కానీ ఏం చేస్తా డబ్బు కోసం తప్పదు. బట్ నైట్ వచ్చి పడుకునే ముందు మీరు 2 రీల్స్ చూసి పడుకుంటే అలా ఫేస్ లో స్మైల్ ఉంటుంది. సో ఇలాంటి డైలీ నాకు మెసేజ్ వస్తూ ఉంటాయి. ఇవి చూసినప్పుడు అలా చాలా భయం, వీళ్ళ కోసం అన్నా రీల్స్ చేయాలి, వీళ్ళ కోసం అన్నా నవ్వించాలి. బ్రహ్మాండంగా చెప్పారు కదా ఏమని, నేను మనిషిని అయితే 4 మనుషులు నవ్విస్తా, కుక్కర్ అయితే 4 కుక్కలు నవ్విస్తా,
సో నేను ఇప్పుడు ఆర్జేని ఒక ఇన్ఫ్లుయెన్సర్ని. సో నలుగురిని నమ్మిద్దామని డిసైడ్ అయిపోయాను. సో అలా ఫన్నీ ఫన్నీ రీల్స్ చేసుకుంటూ అలా కంటిన్యూ అవుతున్నాం. సరే, ఇంత చేసినాక మనకు వచ్చిన గొప్పలు చెప్పుకోవాలి కదా, చెప్పాలంట తెలుసు ఆల్రెడీ, అయినా చెప్తా. సో మనం ఏంటంటే రీసెంట్ గా ఈ ఫోరం అనే అవార్డ్స్ వచ్చాయి. సో మేము ఒక స్పెషల్ షో చేస్తూ ఉంటాం అనమాట. అందులో ఏంటంటే 9 డిఫరెంట్ కేటగిరీస్ నుంచి ఇన్స్పిరేషన్ మూమెంట్స్ ని తీసుకొచ్చి దసరా టైంలో చేశాము. సో దానికి ఒక అవార్డు వచ్చింది. సో ఈ పోర్ట్లని ఆ తర్వాత ఓకే రేడియోలో మాట్లాడుతున్నాం, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ తీసుకున్నాం, ఇంకేమైనా ట్రై చేయాలి ఉంటుంది కదా ఫైర్, ఇంకా ఇంకా ఇంకా. సో అలా జబర్దస్త్కి వెళ్ళొచ్చాను. ఆ తర్వాత ఇంకా బతుకమ్మ సాంగ్స్ అని అవార్డ్స్ అని ఇలా వెళ్తూ హ్యాపీగా నడుస్తున్నా ఉంది. సరే, ఇన్ని చేస్తున్న స్వాతి, ఇటు పెళ్లి, ఇటు పిల్లలు, ఇటు ఆఫీస్, ఇటు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎట్లా కుదురుతుంది? మీకు కూడా కుదరదు, కానీ ఇందులో చాలా మంది చేస్తుంటారు రీల్స్. గెట్ రెడీ విత్ మీ, హే గాయ్స్ నేను ఇప్పుడు వచ్చాను చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఫ్రెండ్ లంచ్ బాక్స్ ఇచ్చింది, ఇలాంటివి చేసుకుంటారు కదా. సో అలాగే నేను సేమ్ గెటప్. మనకి ఇప్పుడు ఇదంతా ఆర్గనైజ్ చేయడానికి ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు, బట్ నాకు మాత్రం ఒక్కదంటే సింగిల్ హ్యాండెడ్. సో నేనే కెమెరా ఫిక్స్ చేసుకుని ఒక గెటప్ చేసి మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ సెకండ్ గెటప్ వేసుకుని అలా ఒకటేసారి 4-5 గెటప్స్ తీసుకుని, మాకున్నారు 2 పిల్లలు. సో వాళ్ళ మదర్ రోల్ కూడా చేయాలి కదా, లేకపోతే ఆఫీస్ తప్ప పిల్లల్ని చూసుకోదు చా ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళందరినీ కాదు, కానీ యాజ్ ఎ మదర్ గా వాళ్ళిద్దరిని బయటకు తీసుకెళ్ళడము. ఐ థింక్ ఇదిగో ఇక్కడ చూడొచ్చు, దట్స్ మై గర్ల్ శ్రేష్ఠ అండ్ మా బాబు, దాని మా ఫ్యామిలీ. ఎవరు అన్నారు. సో ఇది మా ఫ్యామిలీ అనమాట. చాలా కష్టం అబ్బా, ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ ఇటు కాంపిటీషన్ వాళ్ళలో తగ్గట్టు రీల్స్ చేయడం, ఇవన్నీ చాలా కష్టం. బట్ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చేసామనుకో అలా అనిపించదు. ఐ థింక్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉంటుంది, ఆ క్లాస్ మిస్ అవ్వరు మీరు, అవునా కదా. అలానే నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం, రేడియోలో షో చేయడం